హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. నేను నైట్ మూవీ ఎఫెక్ట్ కాదు కానీ ఈరోజు లెగిసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట. ఇంకా లెగిసిన వెంటనే రెసిపీ అంతా నీట్గా క్లీన్ చేసుకొని ఎక్కడైతే పరమాన్నం వండుతున్నాను అలానే చట్నీ కూడా చేసేసాను అనమాట. ఇంకా టిఫిన్ కోసం ఇది ఉడికేలోపు అయిపోతుంది కదా అని చెప్పేసి ఇప్పుడైతే ఇందులో ఉప్పు వేసేసి బాగా కలిపేసినారు. ఉప్పు ఇడ్లీ కూడా పెట్టేస్తాను. ఇంకా ఒక్కొక్కరు స్నానాలు అవుతున్నారు. డాడీ ఇగో లెనిష్ పప్పు అయితే ఇంకా లేచింది. హాయ్, గుడ్ మార్నింగ్. గీతగా ఈరోజు కూడా స్కూల్ డొమ్మ కొట్టింది. సాయిరాం సాయిరాం పట్టలేదు పట్టలేదు. అయితే నెయ్యి కరగబెడుతున్నాను అనమాట దీపం కోసం. ఇక్కడ ఇడ్లీ ఉడుకుతుంది. పాయసం కూడా అయిపోయింది పరమాన్నం. ఇంకా పూజ అయితే చేసేసుకుని ఇక్కడ గీతమ్మకు మా నాన్న పాయసం అయితే తినిపిస్తాను. రాయ్యా అమ్మమ్మ బొట్టేని పెట్టుకొని రా, ఎక్కిపోయి దిగవ శంకలం. సో ఇంకా ఇప్పుడైతే టిఫిన్లు అయితే అయిపోయి వీళ్ళైతే ఉండను అంటారు అనమాట. ఆదర్శ ఉంటాడు, డాడీ ఉన్న అమ్మ వెళ్ళిపోతాను అంటారు. ఉండండి అలా వచ్చి ఒక రోజు కూడా ఉండకపోతే ఎలాగనంటే అనరు. ఏం చేస్తాం, ఫోన్లో నేను ఉంచుతాను సంతోషించాలి. సో ఇక్కడైతే కుక్కర్ పెట్టాము, పసుపు వేసి అన్నం పెట్టాము పులిహోర చేయడానికి అని చెప్పేసి. ఇక్కడ బఠానీలు కూడా పెట్టామన్నమాట. సో అది అలానే ఈరోజు మా వీధంతా గోలగా ఉంది. ఇక్కడ బిర్యానీస్ అనేది ఓపెనింగ్ అనమాట రెస్టారెంట్. దానికి జబర్దస్త్ వాళ్ళు ఎవరో సెలబ్రిటీలు వస్తారట. అందుకోసం బయటనైతే గుప్ 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 అంటాను నేను. అంటే ఈడొకడు చూడడానికి వెళ్దామంటే కుక్కర్ పెట్టామని ఆగడం, లేదంటే వెళ్ళిపోతాం. ఇంకా పులిహోర అనమాట రెడీ అవుతుంది. అయిపోయింది ఆల్మోస్ట్. టేస్ట్ చూడడానికి ఇంకా లేనీసే బాబు రెడీగా ఉంది. వచ్చేసరికి ఇంకా డిస్క్తోనే పులిహోర కట్టామనమాట. వీళ్ళు వెళ్ళిపోతున్నాను గోల్ ఆడుతుంటే. ఇప్పుడు తినరాట, 12 అయింది టైము. ఇంకా వీళ్ళైతే బయలుదేరిపోతాను, వెళ్ళిపోతాను. బాయ్ చెప్పి అమ్మమ్మకి లేని బాయ్ చెప్పి మళ్ళీ నువ్వు ఇంక వారం పోయినాక వెళ్ళిపోదు. వాళ్ళు వచ్చారు కదా మళ్ళీ టర్న్ మనం వెళ్ళాలి. ఆడియాలు అయితే వెళ్ళిపోయారండి. ఆదిగాడు ఉన్నాడు అక్కడ నుంచి, పండగ అనమాట ఆదిగాడికి. అక్కడ ఎంజాయ్ చేయడానికి వచ్చాడు అనమాట. నేనే అన్నాను రారా, ఎప్పుడు పని చేసుకొని ఉంటాడు, అలాగా సాయం చేస్తాడు. పాపం ఆడుకుంటే ఒక ఫ్రీ స్పేస్ కావాలి కదా, అందుకోసం కొన్ని రోజులు ఉండరా అని అంటే వచ్చాడు ఉండడానికి. మా ఆయన అయితే డ్యూటీ నుంచి అయితే వచ్చేసారనమాట. పిల్లలు కూడా ఆడుకుంటున్నారు. నైట్కి మళ్ళీ టిఫిన్, మార్నింగ్ రుబ్బు ఉంది, మార్నింగ్ చట్నీ కూడా ఉందనమాట. అయితే అడ్జస్ట్ చేసాడు. మేము ఒకళ్ళకి చాలు, మా ఆయనకి ఏదో ఒకటి. ఇప్పుడు ఎలాగో బయటకు వెళ్తారు తెచ్చివంటను. ఇద్దరికి ఉంది టిఫిన్, ఒకరికి లేదు. నువ్వు వెళ్తావా? సరే శిఖర్ వెళ్తావా? నువ్వు వెళ్తావా డాడీతోని? ఎందుకు వద్దు, నిమిషం తీసుకెళ్ళమ్మా. పాపం ఎక్కడికి వెళ్ళట్లేదు. హాయ్ చెప్పు. హాయ్ నాన్న. క్లాప్సా? మళ్ళీ 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 మళ్ళీ. ఇంక ఈరోజు మా గీత పాప అల్లరి పెట్టింది నాకు మామూలుగా లేదు. అంటే చాలా చిరాకు వస్తుంది. గీతనే కాదు, లెనిషా కూడా అంతే. ఇద్దరు కొట్టుకుంటారు అనమాట. లెనిషా కానీ గీత్క కానీ ఎంత మెంటల్ వస్తుందో తెలియదు అనమాట. పిచ్చిలా ఉంది. సరే ఎలగరుస్తాను. మా ఆయన అయితే ఇంకా వచ్చి అతనికి టైర్డ్గా ఉందని పడుకుంటారు. మార్నింగ్ నుంచి నాకు పడుకోవాలన్నా కూడా అవ్వలేదు అనమాట, నిద్ర వచ్చినా కూడా. ఎందుకంటే ఇంకా నా వీడియో ఎడిటింగ్స్, షూటింగ్స్, అప్లోడింగ్స్ వాటితో ఈరోజు అయితే సరిపోయింది నాకు. ఒకే ఒక వీడియోకి నాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇప్పటి వరకు టైం పట్టేసింది అనమాట. పిల్లల్ని చూసుకొని చాలా ప్రెజర్ వచ్చేసింది. ఈరోజు మాత్రం ఫుల్ స్ట్రెస్లో కూడా ఉన్నాను నేను యాక్చువల్గా చెప్పాలి అంటే. ఇంక ఇప్పుడైతే పాప అయితే అట్టేయమందనమాట, గీత పాప తింటాను అని చెప్పేసి. మళ్ళీ అల్లరి పెడుతుంది, తిందు. అలాగే కోపం వస్తుంది. ఇందాక అలాగే ఇటమ్మా కిండర్ జాయ్ చాక్లెట్ కోసం ఎంత కాదు ఏడ్చింది, గోల్ చేసింది, గట్టిగా కొట్టేసిన తర్వాత పాలు ఇచ్చి ఊరుకోబెట్టాను అనమాట. ఎప్పుడు అది అడిగిందే అంటుంది అనమాట, గోల్ పెడుతుంది. పిల్లలంటే అంతేలేండి, నేను కాదనను, చెప్తున్నా. మన ప్రెజర్స్ వాళ్ళని హ్యాండిల్ చేయడం ఒకసారి చాలా టఫ్ అనిపిస్తుంది.
మళ్ళీ చిన్నట్టు వేయాలి, పెద్దది వేస్తే ఊతప్పం వేసేసి అంటే కొంచెం ఉంది, అది రేపటి కోసం గీతం కోసం వదిలేసాను. ఇంకా మాకు టిఫిన్ తెప్పించాను అనమాట, మా ఆయనే తెచ్చారు ఇడ్లీ. సో మా ఆయనకి పరోటా, ఆదిగడికి చపాతి, నాకు ఎప్పుడు ఇడ్లీయే. అదేంటే గీతం ఆల్రెడీ ఇందాకే తినేసింది, ఊతప్పం వేసానని చెప్పాను కదా, ఇంటి దగ్గర ఊతప్పమే తినేసింది. ఇప్పుడు ఏమైనా తింటానంటే తినిపిస్తాను, లేదంటే అలా పడుకోబెట్టడమే. లేనిషి పాప ఆల్రెడీ పడుకుండిపోయింది అనమాట. టైం కూడా 9 అవుతుంది కరెక్ట్గా.